ఏదైనా వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే పేరు, ఆ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషను, చేస్ నెంబర్, ఇంజన్ నెంబరు, పూర్తి అడ్రస్తో సహా వాళ్ళ ఫోటో కూడా వచ్చేలాగా ఎలా కనుక్కోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మామూలుగా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో చూడండి. ఏదైనా వెహికల్ గురించి మనం కనుక్కోవాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి, రిజిస్ట్రేషన్ నెంబర్స్ సెర్చ్. ఇక్కడికి వెళ్ళి చూద్దాం మనము. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ ఒకటి, డాక్యుమెంట్ డెలివరీ స్టేటస్ అంటే మనం ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తాము, అక్కడ డ్రైవింగ్ ట్రయల్ అయిపోయిన తర్వాత మనం ఈవినింగ్ వచ్చేసి మనం అక్కడ ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ డాక్యుమెంట్ డెలివరీ స్టేటస్లో కొట్టగానే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఏంటి రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్లో మనం ఏదైనా ఒక వెహికల్ నెంబర్ కొడదాము. AP 28 CB 1087. ఓకే, నెక్స్ట్ గెట్ డేటా. ఇప్పుడు ఏమడుగుతున్నారండి, ప్లీజ్ ఎంటర్ లాస్ట్ 5 డిజిట్స్ ఆఫ్ చేస్ నెంబర్. ఈ చేస్ నెంబర్ ఎక్కడానికి వస్తుంది? మన దగ్గర ఏదైనా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు చేస్ నెంబర్ తెలుస్తుంది. లేదా ఆ కార్ ఓపెన్ చేసి ముందు కార్ కానీ బైక్ కానీ ఆ చేస్ నెంబర్ చూస్తేనే మనకు తెలుస్తుంది లాస్ట్ 5 డిజిట్స్. ఇప్పుడు ఎలాగ మన మొబైల్ ద్వారానే మనం ఎలా తెలుసుకోవాలి ఆ లాస్ట్ 5 డిజిట్స్ నెంబర్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్దాం. గూగుల్ ప్లే స్టోర్లో మీరు టైప్ చేయండి RTO ఇన్ఫర్మేషన్ యాప్. ఓకే, దీనిలో కొట్టగానే మనకు ఫస్ట్ ఉంది RTO వెహికల్ ఇన్ఫర్మేషన్ యాప్ అని కనబడుతుంది కదా. ఇక్కడ మన ఇండియా నేషనల్ ఫ్లాగ్ కలర్లో దీన్ని మనము ఓపెన్ చేద్దాం. ఇంతకుముందు మనం అక్కడ వెబ్సైట్లో ఏదైతే ఒక వెహికల్ నెంబర్ టైప్ చేసామో ఆ డీటెయిల్స్ దీనిలో మనకు తెలుస్తున్నాయి. ఏం తెలుస్తున్నాయి? ఓన్లీ ఒక చేస్ నెంబర్ మాత్రమే ఈ వెబ్సైట్లో తెలుస్తుంది. AP 28. చూడండి, దీనిలో ఎవరి పేరు ఉంది? విష్ణు బీబా మోహంతి. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషను, మోడల్ నెంబరు, క్లాసు, టైపు, చేస్ నెంబర్, ఇంజన్ నెంబర్. ఈ వెబ్సైట్లో ఓన్లీ ఇంతే తెలుస్తుందండి. ఇప్పుడు మనకేం అవసరం? అక్కడ చేస్ నెంబర్ అవసరం. ఈ చేస్ నెంబర్ రాసుకుందాం. లాస్ట్ 5 డిజిట్స్ సరిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్దాం. ఇక్కడ చేస్ నెంబరు ఎంటర్ చేస్తే చూడండి ఇప్పుడు ఏం డీటెయిల్స్ వచ్చినాయి. ఇంతకుముందు వేరే ఆ వెబ్సైట్ ఆ యాప్లో చూస్తే వేరే నేమ్ ఉంది, ఇప్పుడు వేరే నేమ్ ఉంది. దీనిలో చూడండి ఓనర్ నేమ్ వచ్చిందండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, ఇంజన్ నెంబర్, చేస్ నెంబరు, పెట్రోలు లేదా గ్యాస్ అని దానిలో కూడా తెలుస్తుంది. వెహికల్ కలర్ కూడా దీనిలో తెలుస్తుంది. మేకర్స్ నేమ్, మేకర్స్ క్లాస్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషను, రిజిస్ట్రేషన్ అథారిటీ ఎక్కడనేది కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు పూర్తి అడ్రస్ కనుక్కోవడం ఎలా అంటే అతని ఫోటో వస్తుంది, అతని సిగ్నేచర్ వస్తుంది, అతని ఇంటి అడ్రస్తో సహా మనకు ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎందుకంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఏదైనా వెహికల్ అడ్రస్ తెలిస్తే బాగుండని మనకు అనిపిస్తుంది. ఎక్కడైనా మన ఆఫీస్లో కానీ మన వెహికల్స్కి మధ్యలో పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు సాయంత్రం వరకు రారు. అది ఈ వెహికల్ ఎవరిదో మనకు తెలిస్తే బాగుండు అని అనిపిస్తుంది. అంటే మన మొబైల్ ఉంటే మన దగ్గర ఒక వితిన్ 2 మినిట్స్లో మనము ఆ వెహికల్ ఎవరిది అనేది కూడా మనకు కనుక్కోవచ్చండి. ఇప్పుడు దీనిలో ఆ అడ్రస్ ఎలా కనుక్కోవాలో ప్లే స్టోర్లో చూపిస్తాను. RTM వ్యాలెట్ అనేది ఇది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన ఒక యాప్ అండి. ఇది ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ ఉంది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఏమొస్తుందండి, యాడ్ న్యూ ప్రెస్ చేద్దాం. యాడ్ న్యూలో ఇంతకుముందు మనం ఏదైతే వెహికల్ నెంబర్ తీసుకున్నామో అది ప్రెస్ చేయాలి. ఇక్కడ 108 లాస్ట్ 5 డిజిట్స్ ఉంది కదండి. చూడండి ఇప్పుడు మనకు పూర్తి అడ్రస్తో సంబంధించిన వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మనకు ఇక్కడ కనబడుతుంది. అది చాలా యూజ్ అవుతుందండి మనకి. చూసారా, మనకి ఇప్పుడు అడ్రస్తో సహా మనకి ఇక్కడ వచ్చేసిందండి. వాళ్ళ పేరు, సన్ ఆఫ్, అడ్రస్సు అండ్ ఇదేంటి సిగ్నేచరు, RT అథారిటీ వచ్చిందండి. అలాగే కింద ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అంతకుముందు ఎలా ఉందంటే ఎవరన్నా పోలీసులు వెహికల్ ఆపితే RC ఒరిజినల్ అడుగుతారు, ఇన్సూరెన్స్ కాపీ అడుగుతారు, లైసెన్స్ అడుగుతారు. ఇప్పుడు అవన్నీ ఏం అక్కర్లేకుండా ఈ యాప్లో మనం లైసెన్స్ ఉంటుంది, మన వెహికల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఈ యాప్లో పెట్టుకోవచ్చు. మనం ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కూడా చూడండి, ఈ వ్యాలిడ్ ఎంతవరకు ఉందనేది మనది చూపిస్తుందండి. ఈ యాప్ ఉందనుకోండి మనకి ఇంకా ఇన్సూరెన్స్ చూపించాల్సిన అక్కర్లేదు. ఓన్లీ మనకు ఒక పొల్యూషన్ సర్టిఫికేట్ మొబైల్ ఉంటే సరిపోతుంది. మనకి ఎక్కడైనా మనము జర్నీ చేయొచ్చు. చూడండి ఇది ఇలా వచ్చిందండి. ఇది మనకి ఎంత యూజ్